పార్టీ సీనియర్ నాయకత్వం కొంతమందైనా ప్రతినిత్యం జరుగుతున్న దాని మీద స్పందించేటువంటి పద్ధతిలో ఉంటే పార్టీ ఆర్గనైజేషన్ కాపాడబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అది కనపడడం లేదు. ఎవరు సీనియర్ నాయకులు, ఎవరు జూనియర్ నాయకులు, నేను ఆ వివరాలకు పోను. నేను చెప్పగలుగుతా, కానీ అనవసరమైన విషయం. అట్లాగే ఇప్పుడు స్పందించాలి అనేది ఎప్పుడు వస్తుందండి? నేను ఓన్ చేసుకుంటే నేను స్పందిస్తాను. నేను ఓన్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు స్పందిస్తా? ఏదో వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు అనేటువంటి ఒక ధోరణి. అది మంచిది కాదు ఏ పార్టీకైనా. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే వికే గారు, ఎందుకంటే చాలాసార్లు చర్చించాం మనం. సైద్ధాంతిక నిబద్ధత అనేటువంటిది సిద్ధాంతం అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని హైదరాబాద్లో ప్రజలు కూడా ఆదరించినారు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించారు. ఎందుకంటే ఒక సైద్ధాంతిక నిబద్ధత, కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడుతుంది, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతుంది, సెక్యులర్ విలువలతో ఉంటుంది. ఇప్పుడు అది లేదు కదా. అట్లాగే ఇప్పుడు అదాని స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు, ఇప్పుడు అదాని స్మార్ట్ మీటర్లు బలవంతంగా పెడుతున్నారు. అట్లాగే సత్యసాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు బినామీ అన్నారు జగన్మోహన్ రెడ్డికి, బలవంతంగా. గఫూర్ గారు, అగ్రికల్చర్ కి ఆపేసామండి స్మార్ట్ మీటర్లు. క్యాబినెట్ లో డెసిషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ మీరు పగలగొట్టమనేది అగ్రికల్చర్ కి మాత్రమే పగలగొట్టమన్నారా? కాదు కదా. కాబట్టి మీరు చెప్తారు, అధికారులు ఉన్నారు కాబట్టి మీ వర్షన్ మీరు చెప్తారు. నేను చెప్పేది ఏమిటంటే, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రోజు క్యాంపెయిన్ చేసిన తర్వాత ఆ స్మార్ట్ మీటర్ దస్త పెట్టారు. ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే జగన్ బినామీ కంపెనీ అని చెప్పిన తర్వాత దానికోసం కరేడ్లో బలవంతంగా రైతుల నుంచి భూములు ఎట్లా లాక్కుంటారు? అదాని సోలార్ ప్యానల్స్ ఇది తప్పుడు ఒప్పందం అని హైకోర్టులోకి పోయిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు మన దాన్ని అమలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు మాకుండేటువంటి అభిప్రాయాలు మాకుంటాయి కదా. మేమే అధికారంలో భాగం కాదు, మీ పార్టీ వేరు మా పార్టీ వేరు. మేము చూస్తున్నాం, ఆ రోజు వైసీపీ అన్యాయం చేస్తే వైసీపీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినాం. ఈ రోజు కూడా మా దృష్టిలో ఏవైతే మీరు తప్పు చేస్తాం అనుకుంటాం చెప్పే హక్కు మాకుంది. అందుకే కదండి మిమ్మల్ని పిలిచేది. ఆ రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు వైసీపీలో నేను చాలా సార్లు చెప్పాను, మైనార్టీ బడ్జెట్ పేరుకే తప్ప ఆచరణలో లేదు అని. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ కూడా ఒట్టిపోయినాయి, ఊరికే రిలీజ్ పేరు సాయంకాలం కంతా మళ్ళీ తిరిగి జమ చేసేయాల్సిందే. ఇప్పుడు కూడా అదే పద్ధతి ఉంది. ఇప్పుడు ఏమిటి, జగన్ పద్ధతే ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఎట్లా న్యాయం జరుగుతుంది అది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆలోచించుకొని మీ ప్రభుత్వము, మీ ధోరణి అది మీరు ఆలోచించుకోవాలి. రెండవది ఏమంటే, పార్టీని ఓన్ చేసుకొని ప్రజలకు పోయే ధైర్యము ఎప్పుడు వస్తుంది? ఒక ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగినప్పుడు. ఆ రూపంలో మీరు ఉన్నప్పుడు మారితే మంచిది, మారకపోతే మీ ఇష్టం. రైట్. ఇక్కడ విక్రమ్ గారు, ఒకటి తిప్పికొట్టకపోవడం, ఒకటి పథకాలను ప్రచారం చేయడంలో చురుగ్గా లేకపోవడం. ఏదో ప్రభుత్వం పైన ఇచ్చింది, కిందకి వెళ్ళిపోతుంది, మధ్యలో మనం ఏం చేయాలి? ఇందాక నేను చెప్పా కదా, బస్సుల్లో కనీసం వెళ్ళి తిరుగుతున్నారా ఏంటి? అలాగే అన్నదాత సుఖీబాబా, రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం, సరదాగా మీడియా మనం ఎలాగైతే ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళు అవ్వచ్చు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యేగా తిరగచ్చు కదా, అడుగు అవ్వచ్చు. అది జరగట. ఉదాహరణకి సాక్షిలో ఏంటి, ఒక వార్త వచ్చింది. యాక్చువల్గా వీళ్ళ ఏరియా ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్ అంట. ఎంత భూమి అయినా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి. మీరు ఇందాక అన్నారు బ్యానర్ అని. దీన్ని ఎవరు తిప్పికొట్టాలి? మీరు, నేనా, గఫూర్ గారా? కాదు కదా.